రాజకీయ ఎకరాలు అమరావతి అవసరం అంటున్నాడు సార్ జగన్. కాదని అడిగేది నీకు నష్టం ఏంటంటున్నా. ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్. 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టి కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పాను. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతికి వచ్చింది. దాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు, ఏం చేయలేకపోయారు. ఆ పవర్ ఆఫ్ అమరావతి ఈజ్ సో స్ట్రాంగ్. ఇప్పుడు నిన్న నేను చూసింది, అక్కడ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలని. మనం డబ్బులు పెట్టడం లేదు, వాళ్ళే కడతారు. వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, రావాలి. కాకపోతే డెవలప్ అవుతే ఎట్లా ఉంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది, తర్వాత సెట్ అవుతుంది. ఇట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది, ఈవెన్ బెంగళూరు కంటిన్యూగా డెవలప్ అవుతుంది. అదే మనకి ఇది కూడా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇది అమరావతి, ఈవెన్ విశాఖపట్నం. వీఆర్ ప్రిపేరింగ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది. దట్ ఈస్ ది నాలెడ్జ్ ఎకానమీకి ఇండస్ట్రియల్ హబ్గా, ఫార్మా, స్టీల్, నాలెడ్జ్ ఎకానమీ, టూరిజం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ విశాఖపట్నం. అమరావతిని రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేరుస్తూ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో అమెండ్ చేస్తారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేర్చమని కాదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టింది హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టారు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏది క్యాపిటల్ లేదు. కాబట్టి అమరావతి ఇంతకుముందు అనౌన్స్ చేశారు, ఇప్పుడు అమెండ్మెంట్ చేసి నోటిఫై చేయమంటున్నాం. అదర్వైజ్ ఎప్పటికీ ఎక్కడ చేయాలి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతిలో రోడ్ల నిర్మాణం 4 లేన్ ఎన్హెచ్ టెండర్లు ఇవి. ఎన్హెచ్ టెండర్లు ఇవి 4 లేన్. రేట్ పర్ కిలోమీటర్ 14 కోట్లు, 15 కోట్లు దాటంలో 11 కోట్ల నుంచి 15 కోట్లు, 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు. అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ 50 కోట్లు. అక్కడ 50 మీటర్లు, ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్, ఇది కూడా 4 లేన్ అంటే 50 మీటర్లు. డెఫినేషన్ ఆఫ్ 4 లేన్ 50 మీటర్స్ అంటే 4 లేన్ అనే చెప్తారు. ₹50 కోట్ల కొన్ని రోడ్లు అక్కడ దాటుతా ఉన్నాయి ఖర్చు. ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్ 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు. ఇదే అమరావతిలో
ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో, ఐ రిపీట్ దోస్ వర్డ్స్, దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి. నేను గారు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అది. శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ, కన్ఫెషన్ స్టేట్మెంట్లు, ఆరోపణలు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతిలో. అయినా ఏమాత్రం కూడా జంకు లేదు, బొంకు లేదు. ఇదే కొనసాగింది, మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? ఉన్న పాత 50,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది. ఈనాడు పేపర్ క్లిప్పింగ్, మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఈనాడు పేపర్ కటింగ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది 77,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అమరావతి కోసం చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది. ఇది కాక మరో 50,000 కోట్లు కావాలంటే అమరావతి విస్తరణకైనా ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది. 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ 2-3 లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా? నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి
రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఏదో విజయవాడ గుంటూరు మధ్యలో కట్టామనంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ఏంది స్వామి ఇది? అప్పులు తీసుకొస్తా ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బెనామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతా ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు. అవినీతి బాగోతలే కాదు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతాలే కాదు, పరిపాలనలో వరుస వైఫల్యాలతో చంద్రబాబు గ్రాఫ్ రోజుకు పడిపోతూ ఉంది.